హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ వచ్చేసి మనం ఒక కల్కి మూవీ అప్డేట్ గురించి అయితే తెలుసుకుందాము. ఈ ఈ వీడియో చూస్తున్న ఎవరైతే ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా కామెంట్ బాక్స్లో జై ప్రభాస్ అని అయితే మెన్షన్ చేయండి. అయితే అసలు విషయానికి వచ్చినట్లయితే నాగార్జున గారు అయితే ఖచ్చితంగా మే 9th అయితే రిలీజ్ చేయాల్సిన కల్కి మూవీని దాన్ని పోస్ట్ పోన్ చేసి జూన్లో అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అయితే వాస్తవానికి వచ్చినట్లయితే మన కల్కి మూవీ ఈరోజు రిలీజ్ కావాల్సి ఉండే మే 9th అయితే ఫస్ట్ అనౌన్స్ చేసిన దాని ప్రకారం అయితే ఒకవేళ కల్కి మూవీ ఈరోజు రిలీజ్ అయితే జరిగే పరిణామాలు ఏంటి, నష్టాలు ఏంటి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అయితే మనకు కల్కి మూవీ ఒకవేళ ఈరోజు అయితే రిలీజ్ అయిందని అనుకున్నాం అనుకోండి, మనం మే 9th ఈరోజు అయితే ఒకవేళ రిలీజ్ అయ్యి ఉంటే బాగా హంగామా జరిగేది. ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ చాలా ఎంజాయ్ చేసేటోళ్ళు, దానిలో నేను కూడా ఒకరిని. అయితే ఆ తర్వాత జరిగే పరిణామాల గురించి తెలుసుకున్నట్లయితే ఏ విధంగా అంటే ఇప్పుడైతే మనకు తెలుగు రాష్ట్రాల్లో అయితే సార్వత్రిక ఎన్నికల కాంపెయినింగ్ అయితే జరుగుతుంది. అది వచ్చేసి మే 13th రోజు అయితే ఎన్నికలు అయితే జరిగే అవకాశం ఉంది. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ ఎన్నికల కాంపెయినింగ్లో బిజీ అయ్యేటోళ్ళు. దానికి తోడు ఐపీఎల్ కూడా జరుగుతుంది. ఐపీఎల్ ప్లే ఆఫ్ జరుగుతుంది. ప్లే ఆఫ్ జరిగిన తర్వాత ఫైనల్ ఉండేది. దానికే టీవీలకి అతుక్కుపోయి ఉండేవాళ్ళు క్రికెట్ ఫ్యాన్స్ అయితే ప్రభాస్ ఫ్యాన్స్ కూడా తక్కువేం లేదన్నది ఇక్కడ. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా తక్కువ చేసి మాట్లాడింది ఏం లేదు, ప్రభాస్ క్రేజీని కూడా. అయితే ఈ రెండు విషయాలు మనకు అడ్డొచ్చాయి కాబట్టి మనకు 800-900 కోట్ల వరకు అయితే మనకు కలెక్షన్ అయితే ఉండేదేమో అనే నా యొక్క అభిప్రాయము. ఇది ఎవరి మీద రుద్దేది కాదు. అయితే దాని మీద మీరు కూడా కామెంట్ చేయండి. ఒకవేళ కల్కి మూవీ ఇప్పుడు రిలీజ్ అవ్వడం బెటరా, లేకుంటే నాగార్జున గారు ఆలోచించినట్లు జూన్లో రిలీజ్ అవ్వడం బెటర్ అనేది కూడా దాని మీద కామెంట్ చేయండి. పొద్దు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై ప్రభాస్, జై హింద్.